భవత్ మీడియా న్యూస్ కు స్వాగతం. ఆలేరు పట్టణ కేంద్రంలోని ఏఎన్ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన బీజేవైఎం యువ మోర్చా నమో రామ్జీ యువ ఎంక్లేవ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షుడు గుండె గణేష్ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పరిపాలన స్వప్నయుగం లాంటిదని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు గుండె గణేష్ అన్నారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ జన ఔషధ మందుల దుకాణాల ద్వారా కూడా రుణాలు ఇచ్చారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పేరిట 50 కోట్ల మందికి బీమా కార్డులు ఇచ్చారు. సమావేశంలో పాల్గొన్న వారు జిల్లా అధ్యక్షుడు ఉట్కుని తదితరులు పాల్గొన్నారు. అటువంటి జాబ్ల కోసం పోతే ఈ యొక్క కాలేజ్ యజమానులు వాళ్ళు పట్టిస్తూ ఉన్నాయి, డబ్బులు తీసుకురా ప్రయత్నిస్తామని చేయాలి. మా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చదువుకోదా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా యువత నిరంతరం ప్రశ్నిస్తూ ఉన్నారు. మేము చదువుకుంటే మాకు ఉద్యోగాలు వస్తాయి, అడ్వకేట్లు అవుతాం, డాక్టర్లు అవుతాం, ఇంజనీర్లు అవుతాం, కలెక్టర్లు అవుతాం అనేటువంటి ఆశపడినటువంటి మాకు విద్యార్థి సమాజం ఈరోజు బాధతో ఇస్తూ ఉన్నది, బాధపడుతూ ఉన్నారు. అన్ని రాతుల విద్యార్థులకు 12,000 కోట్ల రూపాయలు ఒక్కొక్క విద్యార్థి మీద 1,00,000, 2 లక్షల రూపాయలు ఇవ్వాలి. వారు ఏ విధంగా డబ్బులు చేస్తారు? ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, వారి వ్యవసాయం చేసిన వారి జీవనం గడవదు. అటువంటి రైతాంగ కుటుంబాలు 2 లక్షలు 3 లక్షల టికెట్ వచ్చి కట్టలేనట్టు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తూ ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి బిడ్డ గుర్తుపెట్టుకో, ఇదే పంతాన కేసీఆర్ పోతే కేసీఆర్ నడిమిదంతా పోయి మామూలు పడ్డాడు. ఇదే పంతాన నువ్వు పోతున్నావు బిడ్డ. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. విద్యార్థులకు కావచ్చు, అదేవిధంగా సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం చేయి. ఈ 2 సంవత్సరాల టైం ఉన్నది. ఇదే పంతాన పోతే భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగుల అంశం కావచ్చు, నిరుద్యోగులకు అండగా ఉంటూ వారి కోసం రోడ్లపైన కొట్లాడతాం. ఈ రేవంత్ రెడ్డి యొక్క సచివాలయం కోడలు బద్దలు కొడతాం. రేవంత్ రెడ్డి ఖబర్దార్ చెప్తా ఉన్నా. ఈరోజు భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి సమస్యల మీద ముందు కొట్లాడుతుంది. రాబోయే రోజుల్లో ఇదే పంతా పోతే రేవంత్ రెడ్డికి ఖబర్దార్ అని చెప్తా ఉన్నా. భారత్ మాతాకి జై.